ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు రెగ్యులర్ బెయిల్ వచ్చినట్లే వచ్చి ఆవిరైపోయింది. బెయిల్ సంతోషం యాప్ నేతలకు ఎన్నో గంటలు లేకుండా పోయింది. ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే రౌస్ అవెన్యూ తీర్పుపై న్యాయస్థానం స్టే విధించింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలంతా ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. బెయిల్ పిటిషన్ను హైకోర్టు పెండింగ్ లో పెట్టింది. మరోవైపు హైకోర్టు నిర్ణయాన్ని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే హైకోర్టు తీర్పు వరకు వేచి ఉండాలని సూచించారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై ఈడీ వేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్పై ఈడీ హైకోర్టుకు వెళ్లడంతో దానిని ఢిల్లీ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే మధ్యంతర స్టేపై తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు తుది తీర్పు ఇచ్చిన తర్వాతే విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో కేజ్రీవాల్ బెయిల్పై ఢిల్లీ హైకోర్టు ఏం తేలుస్తుందనేది ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.